హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. అందరికీ నమస్కారాలు. అండ్ ప్రతి ఒక్క రైతులకి కొంచెం మిరప ధర అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేది, విస్తీర్ణం తగ్గుతుందని చెప్పి అంటూ ఉన్నారు. సో ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాము. దయచేసి మనం మిర్చి మార్కెట్ ధరలు, కాటన్ ధరలు, పత్తి పైన స్ప్రేయింగ్, మిరప పైన స్ప్రేయింగ్, అన్ని రకాల పంటల పైన స్ప్రేయింగ్ చెప్తూ ఉంటాము. దయచేసి మొదటిసారిగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒక లైక్ చేయండి. మనం చెప్పే మందులు బెస్ట్ రిజల్ట్ ఉన్నవే చెప్తా ఉన్నాము. కాటన్ పంటలలో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేటువంటి చెప్పడం జరిగింది. అయితే మిరప సాగు చేశారు, 50% పడిపోయింది. ఈ 50% వేసి నెల రోజులు అవుతూ ఉన్నవి. మరి ప్రశాంత్ అన్న పత్తి మీదే చెప్తా ఉన్నారు కదా, మిరప పంట మీద కూడా చెప్పండి, ఏం స్ప్రే చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మొదటి 3 దఫలు అంటే మొదటి 3 డోసులు ఏ స్ప్రే చేసుకోవాలి, ఎన్ని రోజులకు స్ప్రే చేసుకోవాలి, ఎలా స్ప్రే చేసుకోవాలి, వచ్చే సమస్యలు ఏంటిది, కింద బలం కట్ట, ఎరువు, కాంప్లెక్స్ ఏం వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు అంటే మీరు ఏది పడితే అది రిజల్ట్ లేనివి తెచ్చి లోకల్ కంపెనీలు అట్లాంటివి వాడవద్దు కూడా. సో తెలిసిన టెక్నికల్స్, మంచిగా రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి. అండ్ ఇంకొకటి నేనేమంటున్నానంటే, విల్టు సమస్య వస్తుంది. వర్షం పడి వర్షాలు వేసుకున్న మిరప సాగు మంచిగా రాదు. కాబట్టి విల్టు అంటే వేరు వ్యవస్థ దిగక రూట్ డెవలప్మెంట్ లేక మొత్తం కుళ్ళిపోతాయి, మొక్కలు చనిపోవడం జరుగుతుంది. దానికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిరప నాటిన తర్వాత ఎన్ని రోజులకు స్ప్రే చేసుకోవాలి? మ్యాక్సిమం 10 రోజుల తర్వాత 10వ రోజు మీరు మొదటి స్ప్రే చేయండి. 10వ రోజు ఎందుకు చేయమంటున్నానంటే, మొక్క నాటిన 9వ రోజు వరకు భూమిలో అతుక్కోవాలి. సో ఇది యాక్చువల్లీ 15 రోజుల మిరప పంట. సో దీనికి మొదటి డోసు అయిపోయింది. సో 2వ డోసు ఇంకొక రేపు కానీ ఎల్లుండి కానీ చేయబోతారు. సో ఇప్పుడు మనము మాట్లాడుకున్నట్లయితే డోసు వచ్చేసరికి 10వ రోజుకి మీరు 303 అంటే సల్ఫర్ అంటారన్నమాట. సో సల్ఫర్ సుల్కేమ్ కానీ 303 కానీ ఏదైనా సల్ఫర్, మట్టి సల్ఫరు త్వరగా రికవరీ అవుతుంది. సింజెంటా వారి 303 సల్ఫరు, అలాగే కీమైట్ అంటే పాస్మేటు. సో పాస్మేటు అండ్ సల్ఫరు, ఇవి 2 మొదటి దఫాగా మీరు స్ప్రే చేసుకోండి. ఇందులో ఇథియాన్ 50%. సో ఇది ముడతకి మొదటిగా నారేసిన తర్వాత ముడత ఏర్పాటు వస్తుంది కాబట్టి ఇథియాన్. సో ఇథియాను, అలాగే నగట తెచ్చుకుంటే సైపర్మిత్రిను, లేదా కోల్ఫాస్ తెచ్చుకుంటే సైపర్మిత్రిన్ ఉంటుంది. దాంతో పురుగు, ముడత 2 పోతుంది కోల్ఫాస్ తోటి. నేను పాస్మేట్ తెచ్చుకున్న, ముడత లేదు కాబట్టి. అలాగే సల్ఫరు, ఇవి 2 కూడా 10 రోజుల వ్యవధిలో పత్తి పంటకు స్ప్రే చేసుకోవాలి. ఇది చేసిన 5వ రోజుకి మనకు మళ్ళీ ఏం సమస్యలు వస్తాయి అంటే, పండాకు సమస్య వస్తుంది, ఎరుపు సమస్య వస్తుంది, అలాగే ఫంగిసైడ్ తెగుళ్ళ సమస్య వస్తుంది, అలాగే ముడత, దోమ అటాక్ ఉంటుంది. సో దాని కొరకు నేను వచ్చేసరికి యూపీఎల్ వారి అప్పాజీ. సో ఇందులో పిప్రోనిల్ 15% ఉంటుంది, అలాగే ఫ్లూనికామైడ్ 15% ఉంటుంది. సో 2 కలిపి ఉంటుంది. ఇది ముడతకి, దోమకి పిప్రోనిల్ పనిచేస్తుంది. సో దాంతోపాటు ఆంట్రాకాల్. సో ఇది ఆంట్రాకాల్లో ప్రొపెనెబ్ 70% అనే టెక్నికల్ కలిగి ఉంటుంది. దీనితో మిరప పంటలో ఎరుపు సమస్య పోతుంది, పంటాకు సమస్య పోతుంది, జింకు లోపం ఉన్న పోతుంది. ఏది మన ఆంట్రాకాల్ తోటి. ఆంట్రాకాల్ 250 గ్రామ్స్, ఇది వచ్చేసరికి మనకు అందాజుగా 160 గ్రామ్స్ ఎకరానికి, 160 గ్రాములు. ఇవి 2 సెకండ్ డోసు. లేదా సెకండ్ డోసులో మీకు ముడత అటాక్ ఉంది, నల్ల అటాక్ ఉంది, అలాగే ముడత కవర్ కావట్లే, కింద నుంచి సైడ్ బ్రాంచెస్ రావాలి. సో 3rd డోస్ ఏదైతే ఉందో, మొక్క అనేది వేపుగా పెరగొద్దు, నిటారుగా పెరగొద్దు. అంటే ఒక మొక్క పెరగాలంటే మ్యాక్సిమం సైడ్ బ్రాంచెస్ తోటి రావాలి, అలాగే మనకు బుట్ట ఆకారంలోకి రావాలి, ముడత లేకుండా నీట్గా రావాలి. సో దాని కొరకు లాస్ట్ ఇయర్ మనము ఈ నల్లి అటాక్ ఇప్పుడు విపరీతంగా ఉందండి. పత్తి పంటలో మొత్తం కొసలు మాడిపోయి నిప్పు పెట్టినట్టు అవుతుంది. ఎర్ర పేర్లు అంటారు, ఎర్ర నల్లి అంటారు. సో ఈ సమస్య మిరప పంట మీద అటాక్ అవుతుంది. సో 3వ డోసుగా మీరు అప్పుడు ఏం చేయాలి? సో మనకు ఇప్పుడు ఈ 3వ డోసుగా ధనుకో వారి డిసైడ్
అగ్రిషన్కి సంబంధించిన అకిరాను ఇది. ఈ అకిరాన్ ఎందుకు వాడాలి 3వ డోసుగా, అలాగే డిసైడ్ ఎందుకు వాడాలి అనేది మనము ఈ 3rd డోసులో మాట్లాడుకున్నట్లయితే దానికో వారి డిసైడ్. సో డిసైడ్ ఈ అకిరాను బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఈ అకిరాన్ వలన సైడ్ బ్రాంచెస్ విపరీతంగా వస్తవి. 2 గజ్జి ముడతలు, కింది ముడత కానీ పై ముడత కానీ విచ్చుక్కొని ఇస్త్రీ చేసినట్టు వస్తుందండి. అకిరాన్ తోటి ఇచ్చుకొని ముడత, పేను, నల్ల తామర అన్ని అకిరాన్తో పోతుంది. అలాగే ఈ ఇటోఫెన్ ఫ్రాక్స్ 6%, డిసైడ్లో ఇటోఫెన్ ఫ్రాక్స్ 6% అండ్ డైఫెన్థ్రాన్ 25%. ఇవి 2 టెక్నికలు ముడతకి, పురుగుకి, అలాగే దోమలకి పనిచేస్తుంది. ఇవి 2 కలిపి వాడటం వలన 3rd డోసుగా చిల్లకర్ర మండ లెక్క పెరగవద్దు, మొక్క వేపుగా పెరగవద్దు, ఒక గమ్య అంటే ఎట్లా నీట్గా రావాలంటే ఇవి 2 కొట్టిన తర్వాత విపరీతమైన బుట్ట ఆకారంలోకి సైడ్ బ్రాంచెస్ తోటి ఏ రోగం ఇది కొట్టిన 10 రోజుల దాకా మీరు వేరే మందు ఏదైనా వాడాల్సిన అవసరం లేదు. అగ్రిషైన్ వారి అకిరాన్. సో చూశారు కదా, దీని మీద ఏదైతే మెన్షన్ చేశారో నల్లి, దోమ, నల్ల తామర అన్నిటికీ పనిచేస్తుంది అది. ఇదొకటే. సో సింగిల్గా కొట్టుకోవాలనుకుంటే సింగిల్ కొట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి 250 గ్రామ్స్ ఎకరానికి, ఇది వచ్చేసరికి 250 ml ఎకరానికి, 2 కూడా. మనకు 3rd మన కింద దఫా బలం కట్ట ఎరువు ఏం వేసుకోవాలి అంటే, నాకు తెలిసి మీరు మొదటగా డిఏపి ఎంచుకొని ఉంటారు. డిఏపి ఎంచుకోవడం వలన 10 రోజులకు పనిచేస్తారు డిఏపి. అదే 10-26 వేయండి. 10-26 వేయడం వలన కింద నుంచి వేపుగా వస్తుంది, అలాగే బుట్ట ఆకారంలోకి వస్తుంది. మంచి వేసిన 3వ రోజుకి రిజల్ట్ వచ్చేస్తుంది 10-26 వేయడం వలన. 10-26 బెస్ట్ ఎంచుకోండి. మొక్క వేపుగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము తెగుళ్ళు కంట్రోల్ చేసాము, ముడత కంట్రోల్ చేసాము, పురుగులు కంట్రోల్ చేసాము. అలాగే విల్టు సమస్యకి మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. దానికి ఏం డ్రించింగ్ చేస్తే బాగుంటుంది. అస్తమానం రైతు అనేటోడు సుఖపడతాడు. సో సుఖపడాలంటే కొంచెం కష్టం తప్పదన్నమాట. పైన కాంప్లెక్స్లో కానీ ఉసుకలో కానీ చల్లితే అది పనిచేయదు. కింద వేరు పెరగడానికి, వేరు గట్టిగా ఉండడానికి కింద మొదలలో డ్రించింగ్ చేయాల్సినవి ఉంటాయి కొన్ని. ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. మొదటి 3 దఫాగా. సో ఫస్ట్ సల్ఫరు, అలాగే పాస్మేటు, సెకండ్ దఫా వచ్చేసరికి ఆంట్రాకలు, అపాచి, మూడో డోస్ వచ్చేసరికి దానికో వారి డిసైడ్, అగ్రిషైన్ వారి అకిరాన్. ఈ 3 కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము, 3 డోసులు ఏదైతే ఉన్నాయో. సో ఇంకేమైనా డౌట్ ఉండి, ఇప్పుడు మనము నెల రోజుల మిరప పంటకి సరిపడా 3 డోసులు వాడుకున్నాము. వేసిన 10 రోజుల తర్వాత ఇవి 2 స్ప్రే చేస్తాము. ఆ తర్వాత 5 రోజులకి 3 సల్ఫరు, అదే 5 రోజులకి డిసైడ్, అకిరాను. నెల రోజుల మిరప పంటకు 3 డోసులు కేల్ కథం, ఒక 10-26 బలం కట్ట. సో బాయ్ అండి, ధన్యవాదాలు.